గట్టి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ గ్లోకి స్వాగతం అండి. ఇది నంద్యాల జిల్లాలోని బనగానపల్లి మండలంలోని నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం అండి. ఇది రాయలసీమ ప్రాంతంలోని ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఇది ఒకటండి. ఇది కాశీ విశాలాక్షి దేవి చాముండేశ్వరి రూపం స్వయంభూగా కాశీ నుంచి వచ్చి నిలిచిన పవిత్ర క్షేత్రం అండి. ఇది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పిరికితనం భయాలు పోగొట్టి ధైర్యం సాహసం ఇస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుందని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఇది నందవారిక బ్రాహ్మణులు, తోగట వీరక్షత్రియులు, యాదవులు, గొల్లలు వంటి సమాజాల కులదేవతగా పూజింపబడుతుంది ఈ అమ్మవారు. చైత్రమాసంలో జ్యోతి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ఇక్కడ పూర్వకథ ఏంటంటే 4000 సంవత్సరాల క్రితం చంద్రవంశీయ రాజుల కాలం నుంచి చంద్రవంశీయుల వంశంలో నందభూపాలుడు నందచక్రవర్తి నందుడు నందవరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడంటండి. అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారంట. నందరాజు దైవభక్తి ఉన్నవాడు. అతనికి భక్తికి మెచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై రోజు కాశీ వెళ్ళి గంగా స్నానం చేయాలని ఆదేశించాడంట. ఇది రహస్యంగా ఉంచమని చెప్పి పావుకోళ్ళు ప్రసాదించారంట దత్తాత్రేయుల స్వామి వారు. రాజు ప్రతిరోజు తెల్లవారుజామునే ఆ పాదుకలు ధరించి మనోవేగంతో కాశీ చేరి గంగలో స్నానం చేసి విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణని దర్శించుకుని తిరిగి రాజ్యానికి వచ్చేవారంట. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకుండా ఉంచారంట. కొంతకాలం తర్వాత రాణి శశిరేఖ అనుమానం వచ్చి రాజును అడిగిందంట. రాజు తప్పనిసరి ఈ విషయం చెప్పి ఆమెను కూడా తీసుకెళ్లాడు. కాశీలో స్నానం అయ్యాక రాణికి నెలసరి వచ్చేసింది. దీంతో పాదుకల శక్తి కోల్పోయింది. వారు కాశీలోనే చిక్కుకుపోయారంట. రాజ్యంలో అల్లకొల్లోలం వస్తుందని భయపడి సమీపంలో ఉన్న ఋగ్వేద పండితులైన బ్రాహ్మణుల సుమారు 500 మంది సహాయం కోరారంట రాజుగారు. వారు తపోశక్తి యాగాలతో దోష నివారణ చేసి రాజు రాణిని నందవరానికి చేర్చారంట. దీనికి ప్రత్యుపకారంగా రాజు ఏ సహాయం కావాల్సిన చేస్తానని వాగ్దానం చేశారు. కొంతకాలం తర్వాత కాశీలో కరువు వచ్చింది. ఆ బ్రాహ్మణులు నందవరం వచ్చి సహాయం అడిగారు. రాజు సాక్షి ఎవరు అని అడిగాడంట. వారు మేము కొలిచే విశాలాక్షిదేవి చాముండేశ్వరి దేవి సాక్ష్యం చెప్తుంది అని అన్నారంట. రాజు సంతోషంగా అంగీకరించాడు. ఎందుకంటే దేవి వస్తే నందవరం దివ్యక్షేత్రం అవుతుంది. బ్రాహ్మణులు కాశీ వెళ్ళి దేవిని ప్రార్థించారు. దేవి ప్రత్యక్షమై నేను తేజో రూపంలో వెనుకనే వస్తాను, ఎక్కడా వెనక్కి చూడకండి, సొరంగ మార్గం ద్వారా వస్తాను అని షరతు పెట్టింది. బ్రాహ్మణులు ముందు నడిచారు. నందవరం దగ్గరికి వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడంట. వెంటనే దేవి శిలారూపం స్వర్ణ విగ్రహ రూపం దాల్చిందంట. అమ్మవారు బ్రాహ్మణులతో నేను ఇక్కడే చౌడేశ్వరి రూపంలో కొలువై భక్తులను రక్షిస్తాను, 500 బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడే స్థిరపడండి అని ఆదేశించిందంట. వారు నందవరిక బ్రాహ్మణులు అని పిలువబడ్డారు. రాజు ఆనందంగా ఆలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారంట. ఆలయం విగ్రహ విశేషాలు ఏంటంటే, మొదట అమ్మవారు ఉగ్ర రూపంలో భయంకరమైన ఆకారంలో ఉండేదంట. సాధారణ భక్తులు దర్శించలేకపోయేవారంట. కాబట్టి రాజు భూమిపైన మరో సాధారణ శాంత విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టించాడు. అసలు ఉగ్ర విగ్రహం గర్భగుడి కింద లేదా తలుపులు మూసి ఉంచబడిందంట. విగ్రహం ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కుంకుమ భరిణి ఉంటుంది. ఆలయంలో కలివి చెట్టు కాశీలో మాత్రమే కనిపించే మొక్క ఉంది. ఇది అమ్మవారితో పాటు వచ్చిందని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు ఇక్కడ ముడుపులు కడతారు. సొరంగ మార్గం కాశీ నుంచి వచ్చిన భూగర్భ గొయ్యి ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ ఉందంటండి. కానీ ఆ భూగర్భంలోకి ప్రవేశం లేదంట. 60 అడుగుల ఎత్తైన గోపురం ఉంది. ఆలయం చుట్టూ ప్రాచీన కోట శిథిలాలు కనిపిస్తాయి. ఆలయ మహత్యం నేటి పరిస్థితి ఏంటంటే, అమ్మవారి వీర చౌడేశ్వరిగా ప్రసిద్ధి చెందారు. భక్తులు దర్శనం చేస్తే మనసులోని భయం, పిరికితనం తొలగి ధైర్యం వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు. హరికథలు, జ్యోతి ఉత్సవాలు, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇది చౌడేశ్వరీదేవి మహత్యం అండి. గుమ్మరాజు రామకవి రచనలో వివరంగా ఉంది ఈ చౌడేశ్వరీదేవి మహత్యం గురించి. కొన్ని వెర్షన్లో రాజు పేరు సోమేంద్రుడు, ఉత్తంగ భుజుడు అని కూడా వస్తుంది. కానీ మూల కథ ఒకటే.
దర్శనానికి వెళ్ళాలనుకుంటే నంద్యాల నుంచి సుమారు 20-25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీ కోరికలు కూడా తీరుతాయి. నందులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాయలు, గోల్కొండ నవాబులు, బంగానపల్లి నవాబులు బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. 17వ శతాబ్దంలో మహమ్మద్ కూలీ కుతుబ్ షా దాడి చేశాడు. పాండవ వంశపు రాజు నందన చక్రవర్తి సంబంధం కూడా ఉందని ఒక వెర్షన్ అంటండి. మహోత్సవం ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయండి? దర్శనం చేస్తే పిరిగితనం పోయి ధైర్యం వస్తుంది. కోరికలు తీరి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ప్రధాన ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే చైత్ర మాసం జ్యోతి మహోత్సవాలు, లక్షదీపాలు, శరన్నవరాత్రి, చండీయాగం, పూర్ణాహుతి, కార్తీక పౌర్ణమి, మండల దీక్ష, లక్షదీపోత్సవం, ఆషాఢ అమావాస్య దేవి జన్మదినం. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. నందవరిక బ్రాహ్మణులు, తోగాట వీర క్షత్రియులు, యాదవులు, గొల్లలు కులదేవతగా పూజిస్తారు. దర్శన సమయం ఏంటంటే అండి, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనం ఉంటుంది. ఇది పురాణిక చరిత్ర ఆధారంగా ఉందండి. పురాతత్వ ఆధారాలు లేవు, కానీ స్థానిక నమ్మకాలు, హరికథలు, పుస్తకాలు ఇప్పటికీ జీవాంతం చేస్తున్నాయి. అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నంద్యాల వెళ్ళినట్టయితే బనగానపల్లి వెళ్ళి ఈ చౌడేశ్వరీదేవి ఆలయాన్ని దర్శించండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.